నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే 28వ తారీఖు జనవరి నెల 1వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చే మటుకు బ్యాడీ మార్కెట్కు 18,000 బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది. వాటి ధరలు అయితే ప్రజెంట్ చేస్తాను అనమాట. ముందుగా ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. తోటి రైతులకైతే ఈ మార్కెట్ వీడియోలు అనేది డైలీగా వస్తాయన్నమాట. అలాగే కందులు మార్కెట్ గురించి కూడా ఒక 4:30 పైన అయితే వీడియో అనేది రిలీజ్ అయితే అవుతుందన్నమాట. దానికి కూడా ఆ ఛానల్కి అయితే ఆ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయను. ఈ 18,000 బస్తాల్లో 34,000 అయితే డబ్బీ రకానికి అయితే మంచి రేట్స్ అయితే లభించినాయి. ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు 2,900 బస్తాలకైతే మనకు 20 నుంచి స్టార్టింగ్ 28,000 వరకు అయితే రేట్లు నడిచినాయి. ఇది నిరావరకాయ అనమాట. 34,000 35,000 పడినటువంటి విత్తనాలకాయ సంబంధించింది డబ్బీ రకానికి అనమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 32,000 అయితే ఈరోజు టాపు. ఇది వచ్చేసి 2,000 బస్తాలకైతే పడింది. దీంట్లో వచ్చేసి 2,000 బస్తాలకు పడినాయి అనుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 32,000 వచ్చేసి ఒక 40 బస్తాలు పడింది. మిగతావన్నీ 21,000 నుంచి స్టార్ట్ అయ్యి 24,500 28,500 వరకు అయితే టాప్గా పడినాయి అనమాట. ఇక చాలా మటుకు లోకల్ సరుకులు ఎక్కువ రావడం జరిగింది గదగు ఈ ఏరియా నుంచి. అందుకే ఈ మార్కెట్ అనేవి విడి దినాల్లో ఎక్కువగా రావడం జరుగుతుందనమాట. అలాగే నిన్న చాలా మటుకు 1,70,000 బస్తాలు వచ్చాయి కదా, దాంట్లో టెండర్ వేయకోకున్నట్టు కూడా ఈరోజు టెండర్ వేసింటారనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు డబల్ డీ లావు రకాల్లో 25,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే కొత్తవి 16,000 చిల్లర అయితే దిగడం 16,000 చిల్లర అయితే పడిందనమాట. ఇక సెకండ్ రకాల్లో మీడియాలు ఉంటే గిన 18 వరకు పడినాయి, అంటే బాగుండేవి. కొత్త రకాలు ఉంటే గిన డబల్ డీ అనమాట. ఇక డబ్బీ కడ్డీ మీడియాలన్నీ ఈరోజు 18,000 కాటి నుంచి 25,000 టాప్గా పోయినాయి. కొత్తవి అయితే గిన బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు కార్పెంట్ కలరు థమ్స్అప్ కలర్ ఉంటే గిన మనకు ఈ రేట్స్ అయితే లభించినాయి అనమాట. 28-30 లోపల అయితే నడడం జరిగింది. పర్లేదు, మార్కెట్కి అయితే కొత్త సరుకులు అయితే వస్తున్నాయి. మళ్ళీ దానికి మించి మనం రేట్స్ చాలామంది ఆశిస్తున్నారు, కానీ పెద్దగా అయితే ఇంక్రీజ్ అయితే లేవు. చాలామంది ఏసీలలో పెట్టుకోవాలని అడుగుతున్నారు. వాటి గురించి కూడా ఒక వీడియో అయితే తీయడం జరుగుతుంది. మనము ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే స్టాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. మనము ఇప్పుడు పెట్టుకోవచ్చా అంటే కినా ప్రజెంట్ సిచ్యువేషన్ అంతగా ఏం లేదు. ఎందుకంటే దరిదాపు 2 లక్షల మేర మార్కెట్కి అయితే సరుకులు దిగే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే పెద్దగా మనకు సరుకు తగ్గిందని అయితే లేదు. ఎందుకంటే సీడ్ కాన్స్టెన్సీలు ఎక్కువగా ఉండదు జరిగింది. ఈరోజు 5531 చూసుకున్నట్లయితే 12,200 అయితే టాపు. 273 కుబేరా చూసుకున్నట్లయితే ఈరోజు 11,500. ఇక 341 355 చూసుకున్నట్లయితే 13,000 వరకు అయితే కొత్త వాటికి అయితే రేట్స్ లభించడం జరిగింది. ఇక 2043 చూసుకున్నట్లయితే ఒరిజినల్ చూసుకున్నట్లయితే కొత్తవి 16,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. థమ్స్అప్ కలరు కార్పెంట్ కలర్ ఉంటే గిన ఈ రేట్స్ అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ 17 వరకు 18,000 వరకు కూడా పోతున్నాయి. సైజు కలర్ ఉండాలి, ఎందుకంటే మార్కెట్లో పోకపోవచ్చు. కానీ కొత్తవి అక్కక్కడ 10 బస్తాలు 20 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి ధరలు కూడా 15 నుంచి 18,000 లోపల అయితే నడుస్తున్నాయి. సర్పన్ 102 మంచి సైజు కలర్ ఉంటే కదా, ఎందుకంటే ఇది 2043 కాబట్టి లావ్ సైజు ఉంటుంది కాబట్టి. ఇంకా 6263 ఎలైట్ 466 ఈ రకాలు కొత్తవి రావడం జరిగింది. కాస్త కూస్తో వచ్చినాయి. అవి వచ్చేసి 14,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక ఏసీ రవల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. కొత్త వాటికి అయితే డీలక్స్లు మాట్లాడుకున్నాము. మళ్ళీ మీడియాలు చూసుకున్నట్లయితే 11-11.5 అయితే టాప్ కొత్తవి అయితే గిన 12,000 వరకు పోయినాయి. 2043 క్వాలిటీలు అనమాట. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు 13,500. తేజ చూసుకున్నట్లయితే 14,200 టాపు. మీడియాలకి ఉంటే గిన గుంటూరు కానీ తేజ కానీ ఈరోజు వచ్చే మటుకు 11,000 నుంచి 12,000 లోపల అయితే పోయినాయి అనమాట. కొత్తవే మీడియాలు అని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4 నుంచి 8,000 వరకు అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇక 2043 మీడియాలు వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అయినాయి, 11-12కి అయితే ఎండ్ అయినాయి అనమాట. ఇక చాలా మటుకు ఈ కొత్త రకాలు 1008 646 మంజీరా మనకు లాలి, అలాగే త్రిమూర్తి 411 ఈ 4 రకాలు చూసుకున్నా కూడా 8,000 కాటి నుంచి మీడియాలు స్టార్ట్ అయ్యి 9,000కి అయితే ఎండ్ అయినాయి. డీలక్స్ క్వాలిటీలు ఉంటే గిన 10 నుంచి 12,000 లోపల అయితే వ్యాపారాలు అవుతున్నాయి అనమాట. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి 4 నుంచి 6,500 అయితే టాప్ అనమాట. ఇప్పుడు చెప్పిన రకాలు చాలా మంది వీడియో చూస్తున్నారు, కానీ ఫుల్ లెంత్ వీడియో చూడటం లేదు. అలాగే స్కిప్ చేయకోకుండా చూడండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు ఏసీ అరైవల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏసీ అరైవల్స్ వచ్చేసి చాలా మటుకు ఒక్కొక్క క్వాలిటీ పోతున్నాయి. ముందుగా సూపర్ 10 గురించి మాట్లాడుకొని వాటి గురించి తెలుసుకుందాము. సూపర్ 10 కొత్త ఉంటే గిన 13,000. సెకండ్ రకాలు ఉంటే గిన 8 నుంచి 9,000 అనమాట. మీడియాలు పూరా సెకండ్ ఉంటే గిన 6,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఏసీ రవల్స్ డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే 16,500 టాపు. డబ్బీ అయితే గిన కడ్డీ అయితే 18,000 టాపు. 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 14,000 అయితే టాపు. 646 మంజీరా
ఇవి కూడా సెకండ్ రకాల్లో మనకు మీడియాలో వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి 6,000 నుంచి 8,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. అలాగే సర్పన్ 102 మనకు 14,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఏసీ అరైవల్స్ అనమాట. ఇక 2043 సెగ్మెంట్లు ఎలైట్ 466 6263 చూసుకున్నట్లయితే 12,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక డబ్బీ కడ్డీ కాస్త మీడియాలో వచ్చినాయి చాలా మటుకు. ఇవి 8,000 కాడ నుంచి 14,000 అంటే టెండర్ రాసే వాళ్ళు కూడా లేరనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఏసీ అరైవల్స్కి పెద్ద డిమాండ్ అయితే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా మంది అమ్ముకోవాలనుకునే వాళ్ళకు స్టేబుల్గా ఉండాల్సిందే. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న వస్తుంది అని. ఎక్కడి నుంచి ఇప్పుడు తీసుకోవటం లేదనమాట సరుకులు. ఎందుకంటే చాలామంది ఏసీ అరైవల్స్ డీలక్స్ క్వాలిటీ ఉంటే తప్ప 20,000కు మించి ఎవరు పోవటం లేదు. అది బాగా గుర్తుంచుకోండి. ఇక 5531 273 అలాగే లాలీ త్రిమూర్తి 411 ఇవన్నీ ఉన్నా కూడా ఏసీ అరైవల్స్ 8,000 కాట నుంచి 9,500 10,000 అంటే టాప్ అనమాట. కొత్తవి అయితే ఒక 2,000 1000 అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ పాతవన్నీ ఇట్లే ఉన్నాయన్నమాట. ఇక తేజ గుంటూరు అలాగే సూపర్ 10 రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఏసీ అరైవల్స్ ఇవి 11,500 టాపు, మీడియాలు ఉంటే కానీ 8,000 టాపు, సెకండ్ రకాలు ఉంటే 4 నుంచి 6,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే కొత్తవి అయితే 4,500, పాతవి అయితే 3,500 అనమాట. కొత్తవిలో మనకు డబ్బీ ఎక్కువగా పోవడం జరిగింది, ఎందుకంటే కాస్త క్వాలిటీ అనేది బాగున్నాయి అనమాట. దీంట్లో సుపీరియర్ క్వాలిటీ ఏం లేవు. మామూలు క్వాలిటీ వచ్చేసి 4,200, 4,400, 4,500 అనమాట. ఇక డబల్ డీ చూసుకున్నట్టయితే 4,200, పాతవి కొత్తవి అయితే కానీ 4,500. ఇక 2043 సెగ్మెంట్లో సర్పన్ 102 2043 ఇలా తాళ్ళ రకాలు ఉన్నాయన్నమాట. తాళ్ళ రకాలకు వచ్చేసి 3,500 వరకు నడిచినాయి. ఇక సీడ్ తాలు, తేజ తాలు, సూపర్ 10 తాలు ఇవన్నీ చూసుకున్నా కూడా 3,000 వరకు నడిచినాయి. ఈరోజు మంచి క్వాలిటీ ఉంటే కన్నా, అంటే ఎక్కువ శాతం మనకు కలర్ ఎక్కువ ఉంటే కన్నా రేట్స్ పడుతున్నాయి అనమాట. ఇక 5531 ఇవన్నీ 400 నుంచి స్టార్ట్ అయినాయి, 1800కి టాప్ అయినాయి అనమాట. లాలీ కానీ 411 కానీ ఈ మిగతా రకాలు 341 355 అనమాట. ఇక 341 355 చూసుకున్నట్లయితే కాస్త పర్లేదు, మార్కెట్లో 12,000 వరకు వెళ్తున్నాయి. ఎవరిదైనా సరుకులు ఉంటే అమ్ముకునే అవకాశం అయితే చేసుకోండి. ఇదండి ఈరోజు రిపోర్ట్ అనమాట. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.